సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కవులు, కళాకారులు, ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ చెన్నమనేని వికాసరావు అన్నారు. బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించి అందరి మన్ననలు పొందుతున్న నర్సింగంను రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం నాగారంలోని తన స్వగ్రామంలో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. గత 3 ఏళ్లుగా తమ ఫౌండేషన్ తరపున విద్య, వైద్య సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లికి చెందిన కళాకారుల సంఘానికి దాదాపు 80,000 రూపాయల విలువ గల సంగీత వాయిద్యాలను అందజేసి కళాకారులను సన్మానించారు. కళాకారులను ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డి, నూకలమర్రి ఎంపీటీసీ బొడ్డు శంకరమ్మరాములు, లింగంపల్లి కళాకారుల సంఘం అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి హిందువు మన ధర్మాన్ని రక్షించడం కోసం కృషి చేయాలని సిద్ధ యోగా చైతన్యానంద స్వామీజీ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికారిక ప్రతి హిందువు మన ధర్మాన్ని రక్షించడం కోసం కృషి చేయాలని సిద్ధ యోగా చైతన్యానంద స్వామీజీ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి వరంగల్ జిల్లా వడ్డేపల్లిలోని తన నివాసంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహా అభిషేకం, భజన, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మాలదారులంతా స్వయంగా ఆ హనుమాన్ స్వరూపంగా భావించి ఈ దీక్షలో హిందూ ధర్మ రక్షణ, లోకహితం, మానవ కళ్యాణం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ వేడుకలకు జిల్లా నలువైపుల నుంచి సుమారు 2,000 పైచిలకు ఆంజనేయ స్వామి మాలదారులు హాజరై అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ, అభిషేక, భజన కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పన్నాల శ్రీరాములు, జైపాల్, బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, 59వ డివిజన్ కార్పొరేటర్ గుజ్జుల వసంత్ మహేందర్ రెడ్డి, 2వ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. अखंड हिंदू राष्ट्र की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, हर हर सुखी बाबा, सुखी बाबा, सुखी बाबा, सुखी बाबा, जय श्री राम, जय हनुमान।